క్లాస్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. సో లాస్ట్ వీక్ ఎలా అయితే రెస్పాన్సివ్ ఉన్నారో ప్లీజ్ అలాగే రెస్పాన్సివ్ ఉండండి. ఓకే. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కొత్త టాపిక్ వచ్చేసి గ్రేడియంట్ డిసెంట్. ఈ టాపిక్కి వెళ్ళే ముందు ఫ్యూ థింగ్స్ మనం కొన్ని రివైజ్ చేద్దాం. హలో. Yes, sir. లాస్ట్ టాపిక్లో మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం, ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంటే లే y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనం ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ఎక్స్ ఈక్వల్ టు సే సమ్ కాన్స్టెంట్, సో దట్ ఈ y అనేది మినిమం వాల్యూ ఉండేలాగా. ఈ కాన్సెప్ట్ మీకు లాస్ట్ టైం చెప్పాను యాక్చువల్లీ. ఎవరైనా రివైజ్ చేయగలుగుతారా క్విక్గా? సో సింపుల్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ అదే ఇస్తాను ఎగ్జాంపుల్. ఎక్స్ అనేటి మనం మళ్ళీ అనొచ్చు ఇన్పుట్స్ ఆర్ ఫీచర్స్, వై అనేది అవుట్పుట్స్ ఆర్ లేబుల్స్, ఎక్స్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ అనుకుందాం, టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్. వై అనేది లాస్ అసోసియేటెడ్ విత్ ఇట్. 5 కార్స్ ఉంటే సమ్ 5000 లాస్, 6 కార్స్కి సమ్ 3000 లాస్, 7 కార్స్కి మళ్ళీ 6000. సో ఇలా కొన్ని రోస్ ఉన్నాయి మనకి. సేమ్ మన దగ్గర ఒక 10,000 రోస్ ఉన్నాయి ఇలా. ఈ డేటా నుంచి మనం ఒక ఫంక్షన్ డిరైవ్ చేయగలిగితే y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. ఇప్పుడు నా టాస్క్ వచ్చేసి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏదో సమ్ ఫంక్షన్ లాగా ఉండొచ్చు ఇలా. నా టార్గెట్ ఏంటంటే నాకు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఆ ఎక్స్ వాల్యూ మరి x1, x2, x3 లేకపోతే x4, x5, ఇది నాకు ఐడియా లేదు. ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి సో దట్ ఆ ఎక్స్ వాల్యూ దగ్గర మనకి లాస్ వచ్చేసి చాలా తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏ పాయింట్ దగ్గర లాస్ తక్కువ ఉంది? x4 దగ్గరన, x1 దగ్గరన, x2, x3, x5. హలో. Yes, sir. నేను క్వశ్చన్ అడిగాను యాక్చువల్లీ. X1 దగ్గర తక్కువ లాస్ ఉంటుంది. x1 దగ్గర లాస్ తక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ దాని y వాల్యూ వచ్చేసి మినిమం వాల్యూ ఉంది. మరి పాయింట్ మనం కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు అంటే ఉన్న ఫంక్షన్కి y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎక్కడెక్కడైతే లోకల్ మినిమం ఉంటుందో లేదా ఎక్కడెక్కడైతే లోకల్ మ్యాక్సిమా, ఇది లోకల్ మ్యాక్సిమా రైట్. హర్షిత మైక్ మ్యూట్ చేయాలి. ఓకే. ఎక్కడైతే లోకల్ మ్యాక్సిమం ఉంటుందో లేదా ఎక్కడెక్కడైతే లోకల్ మినిమం, ఈ పాయింట్ వచ్చేసి లోకల్ మినిమం రైట్. Okay. ఈ పాయింట్ కూడా లోకల్ మినిమం. ఎందుకు మినిమం? వీటికి ఉన్న అడ్జసెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ కంటే ఎక్కువనే ఉంటుంది y వాల్యూ. ఈ బ్లూ కలర్ పాయింట్ ఎందుకు లోకల్ మ్యాక్సిమం? దీనికి ఉన్న అడ్జసెంట్ పాయింట్స్ ఆ పాయింట్ కంటే తక్కువ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు నేను లోకల్ మినిమం ఆర్ లోకల్ మ్యాక్సిమమ్స్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో దీనికి నేను డెరివేటివ్ చేస్తాను, ఈక్వల్స్ టు 0. అప్పుడు ఎక్స్కి కొన్ని వాల్యూస్ వస్తాయి మనకి, సో x1 వచ్చు, 2, 3 అనే వాల్యూస్. ఆ పాయింట్స్ దగ్గర ఐదర్ ఆ కర్వ్ అనేది లోకల్ మినిమం ఉండొచ్చు లేదా లోకల్ మ్యాక్సిమం ఉండొచ్చు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటిది? లాస్ అనేది ఎక్కడ మినిమం ఉంటుంది అని. కానీ ఈ మెథడ్ వాడితే కంపల్సరీ మనకి ఎప్పటికీ లాస్ ఎక్కడ మినిమం ఉంటుంది అదే వాల్యూ వస్తుందా? క్వశ్చన్ అర్థమైందా నేను చెప్పింది? Yes, sir. త్రివేణి, Sir, నేను అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు ఈ కర్వ్ ఉంది, నాకు ఎక్స్ అనే పాయింట్ కావాలి సో దట్ లాస్ అనేది ఎక్కడ మినిమం ఉంటుందని.
నేను ఫంక్షన్కి డెరివేటివ్ చేశాను ఈక్వల్స్ టు 0 చేశాను ఎక్స్కి కొన్ని వాల్యూస్ వచ్చాయి. అవును సార్. ఇప్పుడు నాకు y అనేది మినిమం ఉన్న వాల్యూసే వస్తాయా ఇక్కడ ప్రతిసారి? సార్ అది డిపెండింగ్ అపాన్ డెరివేటివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ నేను డెరివేటివ్ ఈక్వల్స్ టు 0 అని చేస్తే నాకు x1 పాయింట్ వస్తుంది, x2 వస్తుంది, x3 కూడా వస్తుంది. మరి 3 పాయింట్స్లో నాకు ఎలా తెలియాలి ఏ పాయింట్ చూస్ చేసుకోవాలి సో దట్ నాకు లాస్ ఫంక్షన్ మినిమం ఉంటుంది అంటే లాస్ మినిమం ఉంటుంది అని? అంటే ఇప్పుడు ఎర్రర్ కనుక్కోవచ్చు కదండి సార్. కనుక్కొని వాటిలలో ఏది మినిమం ఉంటే అది అలా అంటున్నావా? అవి 3 లోకల్ మ్యాక్సిమమ్స్ ఉండొచ్చు కదా. అయితే తెలియదు సార్. దీనికి బట్ నీ క్వశ్చన్ అయితే అర్థమైంది అని అంటుంది ఏంటిదంటే లైక్ ఈ కేసులో మాత్రం మనకు వచ్చిన వాల్యూస్ తోటి కంపల్సరీ మనం లోకల్ మినిమానే ఉంటుందని చెప్పలేం. ఓకే. డబుల్ డెరివేటివ్ ఐడియా ఉందా మీకు? ఇంకొకసారి డిరైవ్ చేయడం ఈ ఫంక్షన్ని. తెలియదు. సెకండ్ కిషోర్ అన్న కాల్ ఒక్క సెకండ్ ఇప్పుడు 2 minutes. ఆఫీస్లో ఉన్నా క్లాస్ చెప్తా క్లాస్లో ఉన్నాను 10కే స్టార్ట్ అవుతుంది. ఏమైందన్న భారత్ తెలియదు అన్న నేను క్యాబిన్ కూర్చొని చూడను. హలో ఓకే ఓకే काय का जवाब छोड़ा है. एक दो तीन चार నజర్ మైక్ మ్యూట్ చేయవు. హలో 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 నజియా అమ్మా ఆ అమ్మాయి నెంబర్ దగ్గర ఉందా? కాల్ చేసి నజియా జ్యోతిర్మయ కాలేజేనా అమ్మా? yes sir. తనకి ఫోన్ చేసి చెప్పారా మైక్ మ్యూట్ ఆఫ్? काही कदा बाय सूरत दिसती मैं 2 minutes అమ్మ నేను క్లాస్ రెజ్యూమ్ చేస్తాను 2 minutes. ఓకే సో మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే మీకు ఒక ఫంక్షన్ ఉంది y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ రైట్. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను y మినిమం అనేది ఎక్కడ అవుతుంది ఆ ఎక్స్ వాల్యూ ఏంటిదని కనుక్కోవాలని చెప్పాను.
అలా కనుక్కోవాలంటే మనం ఏం చేస్తున్నాం, ఆ ఫంక్షన్కి మనం డెరివేటివ్ చేసి ఈక్వల్స్ టు 0 చేస్తున్నాం. ఎక్స్ ఈక్వల్స్ టు మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన ప్రతి వాల్యూ దగ్గర మనకి లోకల్ మినిమానే ఉంటుందా అనేది క్వశ్చన్. హలో, మీరు రెస్పాన్సివ్గా లేరబ్బా. నాకు ఆన్సర్ తప్పు చెప్పిన బి హ్యాపీ, బట్ సార్ రెస్పాన్స్ ఇవ్వకపోతే తెలియట్లే నాకు. హలో, ఎస్ సార్. ఏంటిదే సింధు? ఏం లేదు సార్. అంటే క్వశ్చన్, పాయింట్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటిదంటే ఇప్పుడు ఒక ఫంక్షన్కి డెరివేటివ్ చేసి ఈక్వల్స్ టు 0 చేస్తే వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి వాల్యూ దగ్గర లోకల్ మినిమానే ఉంటుందా అని. ఉండదు సార్. ఓకే, ఏమేమి పాసిబిలిటీ ఉంటుంది మరి? అది లోకల్ మ్యాక్సిమం కూడా అయి ఉండొచ్చు కదా. ఎస్ సార్. లే, నాకు ఎస్ కాదు కావాలి, నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఆ, ఇప్పుడు x1 దగ్గర డెరివేటివ్ ఎంత ఫంక్షన్కి? ఎందు 0 సార్. ఇందు x1 దగ్గర డెరివేటివ్ ఎంత? X1. ఆ పాయింట్ కదా సార్. ఈ పాయింట్ దగ్గర 2 అనుకుంటా సార్. ఎంత? 2. 2. ఓకే. నిఖిత ఉందా క్లాస్లో? ఎస్ సార్. నిఖిత x1 దగ్గర డెరివేటివ్ ఎంత? త్రివేణి? సార్ f dash of x is equals to 0 కదండి సార్. అది ఫంక్షన్కి డెరివేటివ్ 0 చేసి ఈక్వల్ 0 చేస్తున్నాం. బట్ ఎస్ ఈ సార్. యొక్క పాయింట్ ఏదైతే ఉందో x1 అనే పాయింట్, ఈ x1 దగ్గర f డాష్ ఆఫ్ x ఎంత? 1 వస్తుందేమో సార్. ఎవరు త్రివేణి అంటుందా? అవును సార్. 1. త్రివేణి 1 బేస్ అయిందో 2. ఓకే, x2 దగ్గర దాని డివైడ్ బై డిఎక్స్ 1 వస్తుంది కాబట్టి m. ఓకే, త్రివేణి ఆన్సర్ 1 అని రాసుకున్నా, ఇంటూ 2. ఇప్పుడు x2 దగ్గర ఎంత డెరివేటివ్? సార్ m వస్తుంది సార్, నాట్ 1, m వస్తుంది. m ఎక్కడ నుంచి? అసలు ఇది లైన్ ఈక్వేషన్ కాదు కదా. y = mx + c కాదు కదా. x2 దగ్గర ఈ పాయింట్ ఉంది చూసారు, x2 ఈ పాయింట్ దగ్గర ఎంత f డాష్ ఆఫ్ x? 0 వస్తుందా సార్? ఓకే, 0. x3 దగ్గర సార్ అన్డిఫైన్డ్ అనుకుంటాను. లేదమ్మా, లైక్ మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ అయిపోయింది ఇప్పుడు ఇది. సో ఒక కర్వ్ దగ్గర మనం ఒక పాయింట్ పెట్టేసి అక్కడ డెరివేటివ్ అని అంటే దాని అర్థం ఏంటిది? అక్కడ ఒక టాంజెంట్ లైన్ గీస్తే ఆ టాంజెంట్ లైన్ చేస్తున్న స్లోప్, రైట్? అయితే 0 సార్. సో x1 దగ్గర డెరివేటివ్ 0. 0. x3 దగ్గర డెరివేటివ్ 0 సార్. x2 దగ్గర డెరివేటివ్ 0. సో మనం ఇది 0 డిస్కస్ సార్. చేసుకున్నామా మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇది? సార్. ఓకే, నా మీరే చెప్పాలి. ఇప్పుడు నేను ఇది రివైజ్ చేస్తే కానీ ముందుకు వెళ్ళలేను, బికాస్ ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ టాపిక్ మీకు అసలే అర్థం కాదు. సో వాట్ షుడ్ ఐ డూ? 10-15 మినిట్స్ మరి చెప్పనా? అదైతేనే కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు, లేకపోతే మళ్ళీ ఆ టాపిక్ కూడా క్లారిటీగా ఉండదు. ఐఎమ్ హెల్ప్లెస్ ఈ పాయింట్లో. మీకు అర్థమైంది నా సిచ్యువేషన్ అంటుంది? ఎస్ సార్. సో సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ మళ్ళీ.
లైన్ ఈక్వేషన్కి స్లోప్ మీకు ఐడియా ఉంది, y ఈక్వల్స్ టు mx ప్లస్ c, రైట్? సార్ Yes, sir. ఇక్కడ m అంటే స్లోప్ లేదా tan θ అన్న స్లోప్, లేదా ఒక పాయింట్స్ ఇచ్చినా మీరు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 తోటి స్లోప్ కనుక్కుంటారు లైన్కి. అది మీకు క్లియర్. ఎస్ సార్ ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ దగ్గర ఒక పాయింట్ ఇస్తే అక్కడ స్లోప్ కనుక్కోవాలి అంటే మీరు ఆ ఫంక్షన్కి టాంజెంట్ గీయాలి. ఈ గీసిన టాంజెంట్ అనేది ఎంత స్లోప్ చేస్తుంది అనేది, ఇప్పుడు ఇది యాంగిల్ టీటా అయితే టాన్ టీటా అనేది స్లోప్, రైట్? Yes, ఎస్ sir. సార్ ఓకే. సో ప్రతి పాయింట్ దగ్గర ఏదో ఒక వాల్యూ ఉంటుంది టాన్ టీటా, కానీ ఈ కర్వ్కి ఇక్కడ కింద లోయెస్ట్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ మనం టాంజెంట్ గీస్తే అది కంపల్సరీ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గానే ఉంటుంది ఎప్పటికీ. Yes, sir. టాంజెంట్ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే అది చేస్తున్న యాంగిల్ టీటా ఈక్వల్స్ టు 0, సో దాని స్లోప్ కూడా 0. Yes, sir. కర్వ్కి ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం లోకల్ మినిమం అనొచ్చు. Minimum. ఇక్కడ ఉంది ఒకటే పాయింట్ కాబట్టి దీన్ని గ్లోబల్ మినిమం అని కూడా అనొచ్చు. లోకల్ మినిమం అన్న గ్లోబల్ మినిమం అంటే వాటి యొక్క అడ్జసెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్ కంటే ఎక్కువనే ఉంటుంది వాటి యొక్క y వాల్యూ. మీరు ఈ కర్వ్లో ఏ పాయింట్ తీసుకున్నా ఓన్లీ పాయింట్ దగ్గర మాత్రమే y అనేది తక్కువ ఉంటుంది, y మినిమం. ఓకే, Yes, ఎస్ sir. సార్ ఈ పాయింట్ కాకుండా మీరు ఇంకా ఏ పాయింట్స్ తీసుకున్నా, దీనికి అడ్జసెంట్లో ఏ పాయింట్స్ తీసుకున్నా దాని యొక్క y అనేది y మినిమం కంటే ఎక్కువనే ఉంటుంది. సేమ్ ఇలాగే ఒక కర్వ్ ఇలా రివర్స్గా ఉంటే ఈ పాయింట్ వచ్చేసి ఏమన్నొచ్చు చెప్పండి ఇప్పుడు? లోకల్ Local maximum. మ్యాక్సిమం లేదా గ్లోబల్ మ్యాక్సిమం. ఈ ఒక్క పాయింట్ దగ్గరనే y అనేది మ్యాక్సిమం ఉంటుంది, మిగతా ఏ పాయింట్స్ దగ్గర అయినా y అనేది మ్యాక్సిమం కంటే తక్కువనే ఉంటుంది, రైట్? ఇప్పుడు ఈ కర్వ్లో కూడా మీరు ఏ పాయింట్ దగ్గర స్లోప్ తీసుకున్నా ఏదో ఒక వాల్యూ ఉంటుంది, కానీ ఈ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే స్లోప్ అనేది 0 అవుతుంది. 0 అవుతుంది. సో నేను ఒక ఫంక్షన్ తీసుకొని మీకు ఇలా ఈ లోకల్ మినిమం కనుక్కోండి అని చెప్పేసి టాస్క్ ఇస్తే మీరు చేయాల్సింది ఏంటిదంటే ఫంక్షన్ వచ్చేసి y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని యొక్క డెరివేటివ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఎక్స్కి కొన్ని వాల్యూస్ వస్తాయి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ ఈక్వల్స్ టు బి, ఎక్స్ ఈక్వల్స్ టు సి అని. Yes, sir. ఈ వాల్యూస్ ఏంటి అంటే అవి ఈ పాయింట్స్ అని, ఇది ఏ, ఇది బి, ఇది సి. మరి దీంట్లో ఏ పాయింట్స్కి అది లోకల్ మినిమం, ఏ పాయింట్స్కి అది లోకల్ మ్యాక్సిమం అని కనుక్కోవాలి నేను. ఇది లోకల్ మినిమం అయి ఉండొచ్చు, లోకల్ మ్యాక్సిమం అయి ఉండొచ్చు. ఏ ఎక్స్ ఈక్వల్స్ టు బి కూడా లోకల్ మినిమం అయి ఉండొచ్చు, మ్యాక్సిమం అయి ఉండొచ్చు. ఎక్స్ ఈక్వల్స్ టు సి కూడా లోకల్ మినిమం ఆర్ లోకల్ మ్యాక్సిమం అయి ఉండొచ్చు, రైట్? Yes, sir. ఇప్పుడు నాకు ఏదైనా టెక్నిక్ ఉందా టు నో దీంట్లో ఏది లోకల్ మినిమం, ఏది లోకల్ మ్యాక్సిమం? మీకు నేను ఒక హింట్ ఇస్తాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఈ కర్వ్ ఏదైతే ఉందో వీటి యొక్క టాంజెంట్స్ యొక్క స్లోప్ వాల్యూస్, అవునా? అవును సార్ ఇప్పుడు ఎఫ్ డాష్ అంటే ఏంటిది? పాయింట్ దగ్గర టాంజెంట్ గీస్తాం, దాని యొక్క స్లోప్. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా ఒక ఫంక్షనే కదా, సమ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి మళ్ళీ డెరైవ్ చేస్తే, మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఇంకేదో ఫంక్షన్ వస్తుంది, సమ్ జీ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకొని, ఈ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం చెప్పగలుగుతామా అది లోకల్ మినిమానా లోకల్ మ్యాక్సిమానా? మీకు ఒక 5 minutes టైం ఇస్తా. మీకు హింట్ అర్థమైందా నేను చెప్తుంది? ఇప్పుడు ఇది ఒక కర్వ్, ఈ పాయింట్ దగ్గర ఒక స్లోప్ ఉంది, సపోజ్ ఏ వాల్యూ ఏ. ఈ పాయింట్ దగ్గర ఇంకొక స్లోప్ ఉంది, సపోజ్ ఏ బి. ఏ కామా బి స్లోప్స్లో ఏది పెద్దది, ఏది చిన్నది చెప్పండి? సార్ బి స్మాల్ ఏ బిగ్ కదండి. అది ఎలా చెప్తున్నారు, ఏంటిది?
ఫర్ ఇది ఎగ్జాంపుల్ అనుకున్నాను. ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఈ రెండిట్లో ఏ స్లోప్ పెద్దది, ఏ స్లోప్ చిన్నది? రెండు ఒకటే కదండి సార్. ఎట్లా ఒకటి ఉంటుందమ్మా? ఒక లైన్ ఏమో ఒక యాంగిల్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి, ఇంకోటి ఇంకొక యాంగిల్ చేస్తుంది. బి లైన్ యొక్క స్లోప్ ఏంటిది? tan θ1. ఏ లైన్ యొక్క స్లోప్ tan, θ2. అది కూడా ఏంటిది మళ్ళీ నెగిటివ్లో, నెగిటివ్ ఇది మళ్ళీ, ఎందుకంటే కింద ఉన్న యాంగిల్స్ కదా, పైన ఉన్న యాంగిల్స్ కూడా కాదు. మీరు పైన చూడాలి అంటే మళ్ళీ ఈ యాంగిల్ వస్తుంది. ఏది? బికి ఇక్కడ నుంచి వస్తుంది యాంగిల్ అంతా, ఏకి ఇది వస్తుంది. సో ఫస్ట్ నాకు ఇది చెప్పండి మీరు, ఇది ఏ, ఇది బి. ఈ టూ లైన్స్లో దేని యొక్క స్లోప్ పెద్దది? క్వశ్చన్ అర్థమైందా? హలో సార్, Yes, రెస్పాన్స్. sir. అర్థమైంది సార్. ట్రై చేస్తున్నారా అమ్మ? ఇక 2 minutesలో నేను అడుగుతాను మిమ్మల్ని.
నిఖిత, త్రివేణి, ఇందు ట్రై చేస్తారా అమ్మ మీరు? ఆర్షియా, ఈ రెండు స్లోప్స్లో ఏది పెద్ద స్లోప్, ఏది హైయెస్ట్? ఏ గ్రేటర్ దెన్ బియా, బి గ్రేటర్ దెన్ ఏనా? హలో, హలో. సార్ ట్రై చేస్తున్నాను సార్. ఓకే, త్రివేణి, నిఖిత. సార్ ఇప్పుడు అది ఆర్జన్ నుంచి పాస్ అయింది కాబట్టి రెండు జీరో అవుతాయి కదండి సార్ స్లోప్స్. లేదమ్మా, అట్లా ఎట్లుంటుంది ఇప్పుడు? అయితే ఏ బిగ్గర్ అయిండొచ్చు సార్. త్రివేణి, సార్ అక్కడ ఏందన్నా ఒకటి కండిషన్స్ ఉండి మనం చెప్పగలం సార్ అవి ఏవి పెద్ద ఏది చిన్న అని. లేదు త్రివేణి, ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఇది 45 degrees చేస్తుంది, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. దీని స్లోప్ అంటే ఎంత చెప్తారు మీరు చెప్పండి? 1 సార్. One, sir. సార్ ఎట్లా? tan 45 1. 1 లేదా y ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ ఇది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఈ ఫార్మాట్లో రాసుకుంటే m ఈక్వల్స్ టు 1 అవుతుంది. c0 m అనే స్లోప్ కాబట్టి ఇది 1. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఒక లైన్ గీసా, ఇలా ఒక లైన్ గీసా, ఇది ఏ, ఇది బి. నేను వీటి స్లోప్స్ ఎంత అని కూడా అడగట్లేదు మిమ్మల్ని, దీంట్లో ఏ స్లోప్ పెద్ద, ఏ స్లోప్ చిన్న అంటున్నా. ఇది θ1 యాంగిల్ చేస్తుంది ఏ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి, బి వచ్చేసి θ2 చేస్తుంది. లైన్ ఏ యొక్క స్లోప్ ఎంత అంటే ఏం చెప్తారు ఇక్కడ? θ1 సార్. tan θ1. సార్ లైన్ బి యొక్క స్లోప్ అంటే tan θ2. tan θ2. ఒక క్వాడ్రంట్లో యాంగిల్ పెరుగుతూ ఉంటే tan θ1 హయ్యర్ వాల్యూ, tan θ2 హయ్యర్ వాల్యూ? θ2 సార్. tan θ2. సేమ్ అదే విధంగా అడిగా ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్. ఇది ఏ, ఇది ఏ, ఈ లైన్ బి. B ఏ- greater than A, sir. ఎవరు చెప్పారు ఆన్సర్ అది? Anita, sir. ఓకే, ఇప్పుడు యాంగిల్స్ చూద్దాం మనం. ఇప్పుడు లైన్ బి అనేది ఏదైతే ఉందో, లైన్ బి చేస్తున్న స్లోప్ ఎంత అంటే ఎంత చెప్తారు? యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, సో ఇది θ2. లైన్ ఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి θ1, అంతేనా? ఎస్ సార్. ఇది క్లియరా అందరికీ? స్లోప్ అనేది ఎట్లా అవుతుంది అనేది? ఎస్ సార్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుంది లైన్ అనేది? ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్. ఇది స్టార్టింగ్, ఇది ఎండ్. ఇప్పుడు దీంట్లో tan θ1 వచ్చేసి ఏ లైన్ యొక్క స్లోప్, tan θ2 వచ్చేసి బి లైన్ యొక్క స్లోప్. ఇవి ఉన్నది ఏ క్వాడ్రంట్లో ఇవి యాంగిల్స్? థర్డ్ క్వాడ్రంట్ సార్. సెకండ్ క్వాడ్రంట్. ఎందుకు? ఫస్ట్ క్వాడ్రంట్లో స్టార్ట్ అయ్యి సెకండ్ క్వాడ్రంట్లో ఎండ్ అయింది యాంగిల్స్. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అయింది యాంగిల్, θ1 కానీ θ2 కానీ. యారో మార్క్స్ ఎక్కడ ఎండ్ అయినాయి? రెండిటి యొక్క యారో మార్క్స్ క్వాడ్రంట్ 2లో సార్. 2లో. సో క్వాడ్రంట్ 2లో tan అనేది ఇంక్రీజ్ అవుతుంటుందా, డిక్రీజ్ అవుతుంటుందా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి.
క్వాడ్రంట్ 2లో యాంగిల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ tan వాల్యూ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? 1 minute టైం ఇస్తే నాకు ఆన్సర్ చెప్పండి. లేదా ఒక ప్రాపర్ నెట్లో సెర్చ్ చేయండి ఇప్పుడు అందరూ tan theta వాల్యూస్ ఫర్ 360 degrees అని ఒకసారి సెర్చ్ చేయండి, చూడండి, చూసి నాకు చెప్పండి. యాంగిల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సెకండ్ క్వాడ్రంట్లో tan వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? ఇప్పుడు చూడండి అందరూ నెట్లో. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. సార్ డిక్రీజెస్ ఉంది సార్ సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో డిక్రీజెస్ ఉంది సార్. అంటే యాంగిల్ పెరుగుతున్న కొద్దీ యాంగిల్ పెరుగుతున్న కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. లేదబ్బా ఇంక్రీజే అవ్వాలి. ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్స్లో tan ఇంక్రీజ్ అవుతుంది కదండి సార్. సెకండ్ క్వాడ్రంట్ గురించి చెప్పండి నాకు. మీకు ఒక లింక్ పేస్ట్ చేస్తున్నాను నేను, ఆ లింక్లో ఒకసారి చూడండి. ఆ లింక్లో సెకండ్ టేబుల్ అక్కడ 0 నుంచి 360 degrees వరకు ఉన్నాయి వాల్యూస్ అన్నిటికీ, సైన్ కాస్ టాన్ కొసెక్ సెక్ కాట్కి. అక్కడ చూసి చెప్పండి నాకు సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుతుందో. చూస్తున్నారా అమ్మ టేబుల్ని? రాలేదు సార్ టేబుల్. మీకు చాట్లో నేను ఒక లింక్ పేస్ట్ చేశా. ఆ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ టేబుల్, దాంట్లో 0 to 360 degrees యాంగిల్స్ ఉంటాయి అన్ని. అది ఓపెన్ కాలేదు సార్. అవునా? ఒక సెకండ్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నో స్టాప్ షేర్, కాంట్ షేర్ అంట. ఒక్క నిమిషం షేర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కనిపిస్తుందా అమ్మ టేబుల్ మీకు? ఎస్ సార్. ఇక్కడ మీరు చూస్తే 0 to 90 degrees వరకు tan వాల్యూస్ ఎలా ఉన్నాయి చెప్పండి. 0, 1/√3, 1, √3, అన్డిఫైన్ అని ఉంది, రైట్? ఎస్ సార్. ఇప్పుడు పైన 0 to 90 degrees అంటే ఇదంతా ఫస్ట్ క్వాడ్రంట్ కిందకే కదా వచ్చేది.
ఎస్ సార్. సార్ ఫస్ట్ క్వాడ్రంట్లో వాల్యూస్ 0 to అన్డిఫైన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. డన్. సెకండ్ క్వాడ్రంట్ అంటే 120 to 180 అనొచ్చా? చూసాను. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు 120 దగ్గర tan వాల్యూ ఎంత ఉంది? -√3 ఉంది. -√3. -1/√3 0. ఓకే. ఇప్పుడు ఇది డిక్రీజింగా ఇంక్రీజింగా? డిక్రీజ్ సార్. ఇంక్రీజింగ్ సార్. ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎందుకు ఇవి ఉన్నాయి నెగిటివ్ వాల్యూస్. ఎస్ సార్. నంబర్స్ డిక్రీజ్ అవుతున్నప్పటికీ అవుతుంది నెగిటివ్ నంబర్స్. సో దాని అర్థం ఏంటిది? ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా స్లోప్ అనేది. ఎస్ ఎస్ సార్. సార్. ఇది క్లియరా అందరికి? -√3 -1 కంటే చిన్నది. -1 -1/√3 కంటే చిన్నది. రైట్. ఎస్ సార్. ఎస్ సార్. సో సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ పెరుగుతున్న కొద్దీ స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. క్లియర్ కదా? ఎస్ నెక్స్ట్ సార్. 182 మళ్ళీ 270 ఇది ఒక్క క్వాడ్రంట్. ఇక్కడ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్. ఎస్ సార్. 270 to 360 ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ చెప్పండి. ఇంక్రీజింగ్ అవుతుంది సార్. సో ఏ క్వాడ్రంట్లో అయినా కూడా యాంగిల్ పెరుగుతున్న కొద్దీ స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మీకు ఇది క్లియరా? ఎస్ సార్. ఎవ్రీవన్. నిఖితా, Yes, sir. త్రివేణి, ఇందు. డన్. ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు అవర్ క్వశ్చన్. జస్ట్ ఎ సెకండ్. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది tan θ1, బి అనేది tan θ2, మీకు ఇక్కడ θ1 ఉంది, θ2 ఉంది. సో రెండిట్లో ఇప్పుడు ఏ స్లోప్ పెద్దది ఎందుకు? tan θ2 నా సార్. ఎవరు? అనిత. అనిత tan θ2 అంటుంది. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు? నిఖిత, త్రివేణి, ఇందు, ఆశ్రయ. ఫస్ట్ θ1 θ2లో ఏది పెద్దది? θ2నే పెద్దది సార్. రైట్ కదా, θ2 పెద్దది. ఈ రెండు సెకండ్ క్వాడ్రంట్లోనే కూడా ఉంది. ఇప్పుడు ఏ క్వాడ్రంట్లో అన్నా, నేను ఏ క్వాడ్రంట్లో ఉన్నాయో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వదిలేండి. ఇందాక మనం చూసిన దాని ప్రకారం ఏంటిది? ఏ క్వాడ్రంట్ అయినా కూడా ఏ యాంగిల్ పెద్దగా ఉంటుందో దాని యొక్క θ వాల్యూ పెద్దది. ఎస్ సార్. ఇప్పుడు tan θ1 పెద్దనా tan θ2 పెద్దనా? మరి θ2 సార్. θ2. ఇప్పుడు స్లోప్ ఏ లైన్ యొక్క స్లోప్ పెద్ద? θ2 బి సార్. లైన్ బి యొక్క స్లోప్ పెద్ద. సో ఇది నేను అడిగిన క్వశ్చన్. మీకు ర్యాండమ్గా 2 లైన్స్ గీసేసి దీంట్లో ఏ లైన్ యొక్క స్లోప్ పెద్ద అని. సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ప్రతి లైన్ యొక్క స్లోప్ సేమ్ కాదు. అది ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి చేస్తున్న యాంగిల్ బట్టి స్లోప్ ఉంటుంది. ఇది క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇది కర్వ్. ఇప్పుడు x1 దగ్గర ఎంత స్లోప్? 0 సార్. 0. ఇది డన్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది చూసారా, దీన్ని x2 అంటున్నా. ఈ పాయింట్ వచ్చేసి x3 అంటున్నా. ఇప్పుడు x2 దగ్గర స్లోప్ పెద్దనా, x3 దగ్గర స్లోప్ పెద్దనా? x2 దగ్గరే పెద్దది సార్. ఎవరన్నారు? ఎవరు ఆన్సర్ చెప్పింది? త్రివేణి. త్రివేణి. ఎక్స్ప్లెయిన్ చేయము ఎందుకు. ఈ x3 దగ్గర ఉన్న లైన్ బి అనుకుందాం, x2 దగ్గర ఉన్న లైన్, సారీ
x3 పాయింట్ దగ్గర చేస్తున్న లైన్ని బి, x2 దగ్గర చేస్తున్న లైన్ని ఏ. సో చెప్పమ్మా, ఎందుకు ఏ లైన్ పెద్దది స్లోప్స్లో? సార్ బి లైన్ పెద్దగా వస్తుంది సార్. బి స్లోప్. సో బి చేస్తున్న స్లోప్ పెద్దది కంపేర్డ్ విత్ ఏ చేస్తున్న స్లోప్ తోటి. ఎందుకు? బి చేస్తున్న దానికి యాంగిల్ తక్కువ పెద్ద, చేస్తాం. బి ఎక్కువ చేస్తుంది యాంగిల్ అవును ఏ సార్. తోని పోలిస్తే. ఎందుకు? బి కొంచెం స్లాంట్గా ఉంది, ఏ ఏమో ఇలా ఉంది. సో బికి ఉన్న యాంగిల్ ఏదైతే ఉందో θ2 అది బిగ్గర్ దాన్ θ1. కాబట్టి బి లైన్ యొక్క స్లోప్ కూడా పెద్దది, ఎందుకు? అది tan θ2 కాబట్టి. అంతేనా త్రివేణి? అంతే సార్. ఓకే. సో ఇప్పుడు ఈ కర్వ్ చూసుకుంటే మీరు x2కి x3కి ఏమైంది స్లోప్ అనేది? x2 నుంచి x3కి స్లోప్ అనేది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ సార్. x3 పాయింట్ దగ్గరనే కదా లైన్ బి ఉంది. నేను క్లియర్గా డైరెక్ట్ ఇస్తాను ఒక సెకండ్. ఇది x3, ఈ పాయింట్ దగ్గర ఇది లైన్, దీని స్లోప్ 0. ఇది క్లియర్, రైట్? ఎస్ సార్. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి x1, ఈ పాయింట్ వచ్చేసి x2. సార్ ఒక సెకండ్ అమ్మ, ఒక సెకండ్. ఇప్పుడు x1 దగ్గర నేను ఒక లైన్ గీస్తున్నా, టాంజెంట్ దట్ x1. ఇది ఏ లైన్కి నేను వచ్చేసి ఏ అని పెడుతున్నా నేమ్. x2 దగ్గర ఇంకొక లైన్ గీస్తున్నా, దీనికి వచ్చేసి నేను లైన్ బి అని పెడుతున్నా. ఇప్పుడు x1 అనేది లైన్ ఏకి సంబంధించింది, x2 అనేది లైన్ బికి సంబంధించింది. ఇప్పుడు ఈ రెండిట్లో దేని స్లోప్ హైయెస్ట్ అని అడుగుతున్నా క్వశ్చన్. ఆన్సర్ చేయండి, ఎవరు చేస్తారు ఎక్సెప్ట్ త్రివేణి. హలో, బి సార్. బి. ఎందుకమ్మా బి? అది ఎక్కువ యాంగిల్ ఫామ్ చేస్తుంది కదండి సార్. ఓకే. సో బి అనేది యాంగిల్ చూసుకుంటే మనం ఇది అనొచ్చు కదా, ఎస్ సార్. θ2. మనం కంపేర్ చేద్దామంటే ఇది ఎక్స్టెండ్ చేద్దాం ఈ లైన్స్ని. ఇది ఇలా, సారీ, ఇక్కడ ఒక లైన్ గీసుకుంటే ఇమాజినరీ, బి చేస్తున్న యాంగిల్ θ2, ఏ చేస్తున్న యాంగిల్ θ1. ఎస్ సార్. దీంట్లో θ2 పెద్దనా θ1 పెద్దనా అంటే ఆబ్వియస్లీ θ2 పెద్దగా ఉంది. ఎస్ సార్. θ2 లైన్ బికి సంబంధించిన యాంగిల్ అంటే tan θ2 పెద్దగా ఉంటుంది కదా tan θ1 కంటే. ఎస్ సార్. tan θ2 స్లోప్ ఆఫ్ లైన్ బి. సో స్లోప్ ఆఫ్ బి అనేది బిగ్గర్ బిగ్. దెన్ స్లోప్ ఆఫ్ ఏ. బి అనే లైన్ x2కి సంబంధించింది అంటే x2 పాయింట్ దగ్గర స్లోప్ పెద్దగా ఉంది దాన్ x1 పాయింట్. ఎస్ సార్. అంటే పైనుంచి పాయింట్స్ మనం కిందికి వస్తూ ఉంటే స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతాను సార్. ఓకే, ఇది అందరికి క్లియర్ అమ్మా? నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ఎస్ సార్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వస్తే స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అక్కడ నుంచి ఇక్కడికి వస్తే స్లోప్ ఇంక్రీజ్. సో మనం కర్వ్లో కిందికి వెళ్తున్న కొద్దీ స్లోప్ ఇంక్రీజ్ అవుతాను సార్. till ఏ పాయింట్ వరకు? లోకల్ మినిమం వరకు సార్. లోకల్ మినిమం వరకు ఏమవుతుందంటే లైన్ ఇది ఇలా ఇలా ఇలా
మీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క యాంగిల్ ప్రీవియస్ లైన్ కంటే ఎక్కువనే యాంగిల్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి. సో ఇది అందరికీ క్లియరా? ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ దగ్గర లైన్ ఇలా ఉంటే సెకండ్ పాయింట్ దగ్గర లైన్ ఇలా, థర్డ్ పాయింట్ దగ్గర లైన్ ఇలా, ఫోర్త్ దగ్గర ఇలా. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇంక్రీజ్ అవుతుంది సార్ కర్వ్. పాయింట్ అనేది మనం x1 దాకా రీచ్ అవుతూ ఉంటుంటే ఆ టాంజెంట్స్ చేస్తున్న యాంగిల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి వాటి స్లోప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి x1 తర్వాత డిక్రీజ్ అవుతుంది సార్. అవుతుంది సార్. ఎవరన్నారు డిక్రీజ్ అవుతుందని? హర్షిత సార్. మ్మ్హ. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఎస్ సార్. దాని అడ్జసెంట్ పాయింట్కి ఏమవుతుంది? మళ్ళీ లైన్ ఇలా, తర్వాత మళ్ళీ ఇలా, తర్వాత మళ్ళీ ఇలా. సో 0 నుంచి ఏమవుతున్నాయి? మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. పాజిటివ్లో మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి. లెఫ్ట్ Yes. సైడ్ ఏమవుతుంది అంటే నెగిటివ్ నంబర్స్ నుంచి 0కి వస్తుంది, రైట్లో 0 నుంచి పాజిటివ్ నెంబర్స్కి వెళ్తుంది. సో రెండు కేసెస్లో అవుతుంది ఇంక్రీజ్. ఇంక్రీజ్. ఇది క్లియర్ ఉందా మీకు కాన్సెప్ట్? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా ఉంటే కర్వ్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ప్రతి పాయింట్ దగ్గర దాని యొక్క డెరివేటివ్, ఆ టాంజెంట్ యొక్క స్లోప్, అంతేనా? ఇప్పుడు ఇది x1 అనుకుందాం పాయింట్. x1 దగ్గర ఎంత ఉంటుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్? 0 ఉంటుంది సార్. సో x1 దగ్గర ఈ కర్వ్ యొక్క వాల్యూ 0. ఈ x1 తర్వాత పాయింట్స్ అన్నిటికీ ఏమవుతుంది స్లోప్ అనేది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ x1కి లెఫ్ట్ సైడ్ ఏమవుతున్నాయి పాయింట్స్? ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. అంటే అది కూడా ఇంతే. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఒక స్ట్రేట్ లైన్. ఎక్కడ 0 అవుతుంది? x1 దగ్గర 0. x1 దగ్గర 0 అవుతుంది. ఇది మీకు అర్థమైందా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా గీస్తాను? నేను ఇలా గీస్తాను. అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గీయాలనుకుంటున్నా, దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? 2x. ఇలా గీస్తున్నా. ఎక్కడ 0 అవుతుంది? x ఈక్వల్స్ టు 0 దగ్గర 0 అవుతుంది. ఎందుకు? x ఈక్వల్ టు 0 దగ్గరనే కదా. ఎస్ సార్. అదే కొన్ని గ్రాఫ్స్లో ఎలా ఉంటుంది? x ఈక్వల్ టు 0 కాకుండా x ఈక్వల్ టు x1 దగ్గర 0 అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అనే ఫంక్షన్ తీసుకుంటున్నాం. y డాష్ ఏమవుతుంది? 2x. సారీ, ఇది కూడా x ఈక్వల్ టు 0 దగ్గర అవుతుంటుంది. ఓ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 2x మైనస్ 1. ఇప్పుడు ఇవి ఫంక్షన్స్ అవునా? ఎస్ సార్. ఇప్పుడు x ఈక్వల్స్ టు 1/2 దగ్గర ఈ కర్వ్ అనేది సమ్ లోకల్ మినిమం అటెండ్ అవుతుంది, అంతేనా? హలో, ఎస్ సార్. ఎందుకు? 1/2 దగ్గరనే దాని యొక్క స్లోప్ 0 కాబట్టి. ఎస్ సార్. ఇప్పుడు నేను ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ గీయాలి అనుకుంటే ఇప్పుడు ఈ కర్వ్ ఉన్నాయి కదా, నేను గీయాల్సింది అంటే ఈ లైన్ గీయాలి, 2x మైనస్ 1 అనే లైన్. సో x ఈక్వల్స్ టు 1/2 దగ్గర దాని వాల్యూ 0 ఉంటుంది. అది నథింగ్ బట్ స్ట్రేట్ లైన్ మళ్ళీ, అంతేనా? ఎస్ సార్.
ఎక్స్ ఈక్వల్స్ టు 0 దగ్గర y వాల్యూ -1, ఎక్స్ ఈక్వల్స్ టు 1/2 దగ్గర y వాల్యూ 0. ఇది ఆ లైన్ 1/2 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది. సో నేను సింపుల్గా మళ్ళీ ఏం చెప్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ అంటే మనం మీకు ఇచ్చిన ఒరిజినల్ కర్వ్ ఇది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటిదంటే ఆ కర్వ్ దగ్గర ప్రతి పాయింట్ దగ్గర దాని యొక్క స్లోప్ని మీరు డ్రా చేస్తున్నట్టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ అంతేనా. స్లోప్ అనేది ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతుంది లెఫ్ట్ టు రైట్. అందుకే మీకు కర్వ్ చూస్తే లైన్ ఉంది ఇక్కడ, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది వాల్యూ ఎప్పటికీ. Yes, sir. లెఫ్ట్ నుంచి x1 వరకు ఏమో -∞ నుంచి 0 వరకు ఇంక్రీజ్ అవుతుంది. x1 నుంచి మళ్ళీ మొత్తానికి రేట్ ఏమో 0 నుంచి ∞ వరకు ఇంక్రీజ్ అవుతుంది. అందుకే x1 దగ్గర 0 ఉంటుంది వాల్యూ. మీరు లెఫ్ట్కి పోతున్న కొద్దీ -∞ దగ్గరికి పోతున్నట్టే, రైట్కి పోతున్నారు అంటే ∞ పోతున్నట్టే. అంటే ఇప్పుడు మీరు ప్లాట్ చేసిన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, స్లోప్ కర్వ్ అది, అవునా. Yes, sir. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ కర్వ్ యొక్క స్లోప్ అనే కదా మళ్ళీ ప్రతి పాయింట్ దగ్గర. Yes, sir. ఈ కర్వ్ అంటే ఏంటిది, లైన్ కర్వ్. లైన్ కర్వ్ యొక్క స్లోప్ అంటే లైన్ యొక్క స్లోప్ అన్నట్టే కదా. Yes, sir. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్స్ అర్థమైందమ్మా మీకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక ర్యాండమ్ కర్వ్, నేను మీకు ఇచ్చిన కర్వ్. Yes, sir. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ కర్వ్లో ప్రతి పాయింట్ దగ్గర స్లోప్ కనుక్కొని ఆ స్లోప్ని ప్లాట్ చేయడమే. Yes, sir. ఈ కేసులో x² అనే దానికి లైన్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి లైన్ ఈక్వేషన్ వచ్చింది మనకి స్లోప్. మళ్ళీ ఈ లైన్ ఈక్వేషన్కి ఎఫ్ డాష్ చేయడం, ఈ లైన్ ఈక్వేషన్ వై డాష్ని జీ అనుకోండి. Yes, sir. వై డబుల్ డాష్ అన్న జీ డాష్ అన్న ఒకటే కదా. Yes, sir. ఈ కర్వ్ని నేను జీ అనుకుంటున్నానంటే ఈ కర్వ్కి నేను డిఫరెన్షియేట్ చేసిన ఈజ్ ఈక్వల్స్ టు మన ఒరిజినల్ కర్వ్కి డబుల్ డిఫరెన్షియేట్ చేయడం. ఈ లైన్కి డిఫరెన్షియేషన్ చేస్తున్నామంటే నథింగ్ బట్ ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటున్నట్టే కదా మనం. Yes, Yes, sir. sir. ఈ లైన్ యొక్క స్లోప్ అంటే ఏంటిది మళ్ళీ 2, y ఈక్వల్స్ టు 2x - 1. ఈ లైన్ యొక్క స్లోప్ అంటే ఏంటిది, mx + cలో m అనేది స్లోప్, 2 అనేది స్లోప్. Yes, sir. ఇది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మేము ఏం చేస్తాం ఇక్కడ అనేది మనం. Yes, sir. ఓకే, 5 minutes బ్రేక్లో నేను మళ్ళీ మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామో నేను తర్వాతే చెప్తా. ఒక 1 minute మళ్ళీ రివైజ్ చేస్తాను. ఇది ఒక 5 minutes బ్రేక్. మీరు జస్ట్ అనలైజ్ చేయండి 5 minutesలో అసలు ఏం చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఒకసారి ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తాం, తర్వాత రెండోసారి ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నాం, అసలు డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే కర్వ్ ఏంటిది. ఒక 5 minutes మీరు ఆలోచించండి. ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను మీకు ఎందుకు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటున్నాను నేను అనేది. ఓకే. ఓకే Yes, sir. Understand their shape and curvature specifically to identify local maxima and minima extreme. And conviction. త్రివేణి మైక్ మ్యూట్లో పెట్టమ్మా.
ఓకే అమ్మ, మళ్ళీ రివైజ్ చేస్తాను నేను. హలో. ఎస్ సార్. సో మనకి ఫస్ట్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది, క్వాడ్రాటిక్ ఫంక్షన్ అనుకుందాం. ఇలా సమ్ x1 దగ్గర మనకి లోకల్ మినిమం ఉంది. ఈ x1 అనేది ఆరిజిన్ అవ్వచ్చు, లేదా 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది x1 ఈక్వల్స్ టు k, సమ్ ర్యాండమ్ కాన్స్టెంట్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు y డాష్ అనే ఫంక్షన్ మనం ప్లాట్ చేయాలి. ఇది వచ్చేసి g అనే ఫంక్షన్, కొత్త ఫంక్షన్ ఇది y డాష్, విచ్ ఇస్ నథింగ్ బట్ f డాష్ ఆఫ్ x. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం ప్లాట్ చేయాలి, రైట్? f డాష్ ఆఫ్ x అంటే ఏంటిది? ఒక పాయింట్ దగ్గర మనం టాంజెంట్ డ్రా చేస్తా, టాంజెంట్ చేస్తున్న స్లోప్. మనం ఇప్పుడు ప్లాట్ చేస్తుంది ఫంక్షన్ g, అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఫంక్షన్ g x1 దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది? 0. 0 ఉంటుంది సార్. 0 ఉంటుంది. ఎందుకు? g అంటే నథింగ్ బట్ f డాష్ ఆఫ్ x. f డాష్ ఆఫ్ x లో మనం x1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఎందుకు? x1 దగ్గర స్లోప్ 0 కాబట్టి. సో g ఆఫ్ ఇది పాయింట్ x1 అనుకుంటే వాల్యూ 0 y ఇక్కడ కాబట్టి. మరి x1కి లెఫ్ట్ వాల్యూస్, x1కి రైట్ వాల్యూస్కి ఎట్లా ప్లాట్ చేయొచ్చు మనం? స్లోప్ అనేది మనం ఇందాక అనుకున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంటే పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ మిడిల్ పాయింట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంటే కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ లెఫ్ట్కి ఇంక్రీజ్ అయ్యేది ఏంటిది? నెగిటివ్, ఇన్ఫినిటీ టు 0 x1 వరకు, అంతే కదా? x1కి మనకి వాల్యూ 0 అవుతుంది y.
మళ్ళీ రైట్ వాల్యూస్ పోతుంటే ఇన్ఫినిటీ, 0 to ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక లైన్ ఈక్వేషన్ ఫార్మ్ అవుతుంది, ఎందుకు ఇంక్రీజ్ అయ్యి కాబట్టి. ఇప్పుడు ఇదంతా లెఫ్ట్ వాల్యూస్ అయినా నేను గీసింది లైన్ ఈక్వేషన్. ఎస్ సార్. నెగిటివ్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీకి వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మళ్ళీ రైట్ గీస్తే కూడా 0 to ఇన్ఫినిటీకి ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. మీరు ఏదైనా ర్యాండమ్ కర్వ్ తీసుకున్నా కూడా సేమ్ ఇదే లైన్ ఈక్వేషన్ వస్తుంది మనకి. ఎందుకు, x² - x అనేది ఏదైనా ర్యాండమ్ ఫంక్షన్ తీసుకున్నా f' ఏమవుతుంది, ఇక్కడ మీకు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇది లైన్ ఈక్వేషన్ కదా. ఎస్ సార్. సో మీరు గ్రాఫికల్గా చూసినా వస్తుంది లైన్ ఈక్వేషన్. మీరు ఫార్ములాలో పెట్టి సబ్స్టిట్యూట్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి f' కనుక్కున్నా కూడా లైన్ ఈక్వేషన్ వస్తుంది, రైట్. ఎస్ సార్. ఆ లైన్ ఈక్వేషన్ వాల్యూ 0 ఎక్కడ అవుతుంది, x1 అనే పాయింట్ దగ్గర అంటే అది ఎక్కడైతే మినిమం అటెండ్ అవుతుందో లోకల్ మినిమం అక్కడ. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ని ప్లాట్ చేద్దాం అనుకుంటున్నా, విచ్ ఇస్ నథింగ్ బట్ g'(x). అంటే ఏంటిది, ఎఫ్కి డబుల్ డాషే కదా. ఎస్ సార్. అంటే లైన్ ఈక్వేషన్ సమ్ y = సమ్ mx + c లైన్ అనుకుంటున్నా అంటే h అంటే ఏమవుతుంది అప్పుడు, g'(x). సారీ ఇప్పుడు ఇక్కడ 0 అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ g = mx + c అనుకుందాం. ఎందుకంటే g అనే ఫంక్షన్ కదా నేను ప్లాట్ చేసింది ఇక్కడ. ఆ g అనే ఫంక్షన్ నథింగ్ బట్ ఒక లైన్ ఈక్వేషనే కదా, ఇది లైనే కదా ఇక్కడ నేను ప్లాట్ చేసింది. ఎస్ సార్. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ని ప్లాట్ చేద్దాం అనుకుంటున్నా, h = g'(x), విచ్ ఇస్ నథింగ్ బట్ f'' అని. అప్పుడు h ఏమవుతుంది, m అవుతుంది సార్. ఎవరు చెప్పారు ఆన్సర్, త్రివేణి. అవును సార్. అంతే, m అవుతుంది. సో సింపుల్గా ఈ లైన్ అవుతుంది అంతే. అంటే ఏ పాయింట్ దగ్గరైనా సేమ్ y వాల్యూ ఉంటుంది.